వెల్కమ్ టు డే 14 ఆఫ్ 100 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్. నేను చేసేది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఈటింగ్ విండో 16:8. నా ఈటింగ్ విండో మార్నింగ్ 10 o'clock స్టార్ట్ అయితే ఈవినింగ్ 6 o'clockకి క్లోజ్ అవుతుంది. నేనైతే డే 14ని జీరా వాటర్తో స్టార్ట్ చేశాను. సో డీటాక్స్ వాటర్కి బ్రేక్ఫాస్ట్కి మధ్యలో 1 hour గ్యాప్ తీసుకొని 10 o'clockకి నేనైతే ఫ్రూట్ బౌల్తో నా ఈటింగ్ విండోని స్టార్ట్ చేశాను. ఫ్రూట్ బౌల్లోకి వచ్చేసి బొప్పాయి ముక్కలు అలాగే జామకాయ ముక్కలతో కలిపి నా బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసేసాను. ఇది తీసుకున్నా కూడా టమ్మీ చాలా ఫుల్గా ఉంటుంది. మనకి మార్నింగ్ లైట్ ఫుడ్ తీసుకోవడం వల్ల మనకి తేలిగ్గా ఉంటుంది. మన వర్క్స్ కూడా చాలా బాగా చేసుకోగలము. సో తర్వాత ఇంకా లంచ్లోకి వచ్చేసి బ్రౌన్ రైస్తో జీరా రైస్ కుక్ చేసుకున్నాను. దానికోసం ఫస్ట్ అయితే బ్రౌన్ రైస్ వండుకున్నాను. 1 కప్పు బ్రౌన్ రైస్కి 3 cups వాటర్ వేసి కుక్కర్లో 3 whistles వచ్చే వరకు పెట్టుకుంటే మనకి బ్రౌన్ రైస్ పొడిగా కుక్ అయిపోతుంది. సో కుక్ అయిపోయిన రైస్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని దాంతో జీరా రైస్ ఎలా చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను. దానికోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం కాగిన తర్వాత అందులోనే జీలకర్ర షాజీరా కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే ఒక బిర్యానీ ఆకు, చిన్న దాల్చిన చెక్క ముక్క, ఒక యాలక్కాయ వేసుకొని ఇంకోసారి బాగా కలిపేసుకోవాలి. ఈ స్పైసెస్ అన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి ముక్కలు, కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ వెల్లుల్లి పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులోనే మనం కుక్ చేసి పెట్టుకున్న బ్రౌన్ రైస్ని అయితే వేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా రైస్ అయితే ఎంత పొడిగా వచ్చిందో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా బ్రౌన్ రైస్తో జీరా రైస్ ఎలా ఉంటుందని అస్సలు ఆలోచించద్దండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. సో ఇలా రైస్ అందులో వేసేసుకొని బాగా కలిపేసుకొని మనకు టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకొని కలిపేసుకుంటే ఎంతో టేస్టీ జీరా రైస్ అయితే రెడీ అయిపోతుంది. సో నేనైతే ఇంకా లంచ్లోకి వచ్చేసి జీరా రైస్ 2 eggsతో ఆమ్లెట్ వేసుకున్నాను. అలాగే పెరుగుతో అయితే నా లంచ్ని ఫినిష్ చేసేసాను. డైట్లో ప్రతిరోజు పెరుగుని అయితే మీరు ఇంక్లూడ్ చేసుకోండి. అది మన గట్ హెల్త్కి చాలా మంచిది. సో ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత నా వర్క్స్ చేసేసుకొని ఈవినింగ్ 6 o'clockకి నా ఈటింగ్ విండో క్లోజ్ అవుతుంది కాబట్టి నేనైతే ఒక బౌల్ బొప్పాయి పండు ముక్కలతో నా ఈటింగ్ విండో అయితే క్లోజ్ చేసేసాను. తర్వాత యాజ్ యూజువల్గా పడుకునే ముందు అయితే జీరా వాటర్ తాగేసాను. నేను ఈ వెయిట్లో జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు నా వెయిట్ వచ్చేసి 77.45 grams. ఈ 100 daysలో నేను ఎంత వెయిట్ లాస్ అయినా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపటి వీడియోలు కలుద్దాం. అప్పటి వరకు బాయ్.